హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఈ వీడియోలో మంచి ఎఫెక్టివ్ స్టడీ టిప్స్ అని షేర్ చేయబోతున్నాం. ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు విషయంలోకి వెళ్ళినట్లయితే ఇష్టం లేని పని చేయాలంటే ఎవరికైనా విసుగు వస్తుంది, ఆసక్తి అస్సలు రాదు. ఇక పరీక్షలు దగ్గర పడే కొద్దీ చదవాల్సిన సిలబస్ అమాంతం కొండలా పెరిగిపోతూ ఉంటుంది. పుస్తకం పట్టాలంటే మహా విసుగు కమ్ముకొస్తుంది. ఇంకేముంది, వాయిదాలు వేస్తూ ఉంటారు. తీరా పరీక్ష రోజు కంగారు పడిపోతుంటారు. పుస్తకం పట్టగానే ఆసక్తిగా చదవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఒకే సబ్జెక్ట్ను గంటల కొద్దీ చదవకూడదు. ప్రతి అరగంటకోసారి లేదా గంటకోసారి మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. విరామ సమయంలో ఒకే చోట కూర్చుని ఉండకుండా లేచి నిలబడి అటు ఇటు నడవాలి. ఈ విధంగా ఒక్కో సబ్జెక్టుకు సమయాన్ని కేటాయిస్తూ చదవడం వల్ల రోజంతా ఆసక్తిగా చదువుతారు. నెంబర్ 2, చదువుకునే చోటు గాలి, వెలుతురు వచ్చేలా ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకుంటే దృష్టి అనవసర విషయాల మీదకు మళ్లకుండా శ్రద్ధగా చదువుతారు. నెంబర్ 3, చదవడానికి కూర్చునేటప్పుడు అన్ని పుస్తకాలు, ఇతర వస్తువులు ఒకే చోట అందుబాటులో పెట్టుకోవాలి. మాటి మాటికి లేచి వెళుతుంటే ఏకాగ్రత దెబ్బతింటుంది. నెంబర్ 4, పోటీతత్వం ఉంటే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలనే తపనతో ఆసక్తి దానికదే వస్తుంది. నెంబర్ 5, ముఖ్యమైన అంశాలను గుర్తించడం. చాలామంది విద్యార్థులు ప్రిపరేషన్ అనగానే మొదటి చాప్టర్ నుంచి ప్రారంభించి వరుసగా ఆఖరి చాప్టర్ వరకు చదవడం అని భావిస్తారు. అయితే తక్కువ సమయం ఉన్నప్పుడు అలా చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన తరచుగా ప్రశ్నలు అడిగే పాఠ్యాంశాలను గుర్తించి వాటిని ముందుగా చదువుకోవడం చాలా మంచిది. నెంబర్ 6, ఒత్తిడికి గురి కావద్దు. ఒత్తిడి లేని మనసు విజయానికి ప్రవేశ ద్వారమని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే విద్యార్థులు ప్రిపరేషన్తో పాటు ఒత్తిడి తగ్గించుకోవడం కోసం కొంత సమయాన్ని వినోద కార్యకలాపాలకు కేటాయించుకోవడం చాలా మంచిది. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నెంబర్ 7, 20% చదవండి, 80% పఠించండి. మీరు రోజంతా నిరంతరాయంగా చదువుతూ ఉంటే మీ మెదడు అలసిపోతుంది మరియు కొన్నిసార్లు శ్రద్ధ వహించడం మానేస్తుంది. మీరు చేయగలిగేది ఏంటంటే ఒక కాన్సెప్ట్ని చదివి ఆపై మీ పుస్తకాన్ని మూసివేసి మీకు మీరే ఒక ప్రశ్న అడగండి మరియు పుస్తకాన్ని తెరవకుండానే మీ సొంత మాటలతో సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఇలా 20% చదివి మరియు 80% పఠిస్తే ఇది మీ భావనలను మరింత స్పష్టంగా చేయడంలో సహాయపడుతుంది. నెంబర్ 8, పాజిటివ్గా ఉండటం. ఇంత సిలబస్ పూర్తి చేస్తామా లేదా, పాస్ అవుతామా లేదా అన్న సందేహాలతో ప్రిపేర్ అవ్వడం అంత మంచిది కాదు. పాజిటివ్ ఆలోచనలతో ప్రిపేర్ అయితే ఉత్తమ ఫలితాలను సాధిస్తామని నిపుణులు చెబుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.